షూ వేసావు, జోబులో చూస్తే వ్యాలెట్, పర్సులు అన్ని కనిపిస్తున్నావు, పైనుండి కింద దాకా నిన్ను ఒక్కసారి లెక్కేస్తే నువ్వు వేలు పలుకుతావు, లక్షలు పలుకుతావు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే నీ చేతిలో ఉన్న బైబిల్ చూస్తే సినిగిపోయింది, 90 రూపాయలు ఎర్రాత్స కలిగిన బైబిల్ పట్టుకున్నావు. సిగ్గు అనిపించట్లేదా? ఎందుకంత కాస్ట్లీ డ్రెస్ వేసావు అంటే జవాబు ఏం చెప్తావు? జవాబు రిచ్గా కనిపించాలి కదన్నా, నా డిగ్నిటీ మెయింటైన్ చేయాలి కదన్నా. ఐఎమ్ ఇంజనీర్, ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ ఆఫీసర్, ఐ షుడ్ మెయింటైన్ మై డిగ్నిటీ. మరి నువ్వు ఇంజనీర్ అయినో డాక్టర్ అయినో బ్రాండ్ వస్త్రాలు వేసుకుంటున్నావు, అలాగే బ్రాండ్ బైబిల్ కొనొచ్చుగా. మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్ బైబిల్, కాస్ట్లీ బైబిల్ నువ్వు కొనడానికి ధైర్యం చేయకపోతే, మార్కెట్లో అందుబాటులో ఉన్న మీకు విలువైన వస్తువులు, విలువైన బట్టలు కొనడానికి ధైర్యం చేయడానికి మీ చేతులు ఎట్లొచ్చినాయి? ఏ పర్సులో నుండి డబ్బులు తీసి నీ బట్టల కొరకు, బంగారం కొరకు, మొబైల్ ఫోన్ కొరకు, బ్రాస్లెట్ కొరకు, షూస్ కొరకు కొంటున్నావో అదే చేతిలో నుండి మార్కెట్లో లభ్యమయ్యే కాస్ట్లీ బైబిల్ కొనడానికి ఎందుకు నీ చేతులు రాలేదు? అర్థమేంటి? యు ఆర్ నాట్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ఏ రిచ్. ఈ బైబిల్ నీకు ఉంటే ఉండే, ఊడితే ఊడే అనే దృక్పథంతో నీవు ఉన్నావన్న సంగతి నీకు అర్థం కావట్లేదా? కొంతమంది గిద్యోని బైబిల్ తీసుకొని వస్తుంటారు.